ఇక ప్రశ్నార్థకమైన విషయం ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. సరి అయిన సమయంలో సరి అయిన సందర్భంలో నాయకత్వం ఒక మంచి ఆలోచన చేయలేకపోయింది. నాయకత్వ విఫలంతోనే కీలకమైన నేతలందరూ కూడా ఎన్కౌంటర్ అయిన పరిస్థితి కనబడింది. పార్టీ సంస్థాగతంగా నిర్మించడంలో కూడా విఫలమయ్యారు. దాంతోపాటు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వ్యవస్థను మార్చలేకపోయారంటూ కూడా చాలా క్లియర్ కట్గా కూడా బర్సి దేవా చెప్పడం జరిగింది. సరే, ఒకసారి బర్సి దేవా ఏమన్నాడు? బర్సి దేవా లొంగిపోయాడా, దొరికిపోయాడా, దొరికిపోయిన తర్వాత లొంగిపోయాడా, లొంగిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఇక ఎలాగో అడిబాట పట్టలేను జనజీవన స్రవంతిలో కలవాలనే నిర్ణయం తీసుకున్నాడా? బర్సి దేవా మాటలను నేను ఒకసారి మీ అందరికీ కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి బర్సి దేవా ఏమన్నాడు అనేది ఒకసారి మనం చూద్దాం. పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలియాల్సిన విషయం. పోలీసులకు దొరికిపోయా, ఆ తర్వాతే లొంగిపోవాలని నిర్ణయించుకున్నా. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం విఫలం. ప్రస్తుత పరిస్థితులకు అదే కారణం. గణపతి దేవ్జీ ఎక్కడున్నారో కూడా తెలియదు. లొంగిపోయిన PLGA ఫస్ట్ బెటాలియన్ కమాండర్ దేవా అంటూ కూడా చూడొచ్చు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, పోలీసులు పూర్తి స్థాయిలో దారుణంగా జల్లడబడతారు. మన తెలంగాణ భాషలో చెప్పాలంటే శాపలకు గలాలు వేస్తారు కదా, అంతకంటే భయంకరంగా కూడా వలలు గ్యాలాలు అన్నీ వేసి శాపలను ఎట్లా పడతారో ఇక్కడ మావోయిస్టులను కూడా పట్టడానికి అన్ని రకాల వ్యూహాలు సిద్ధం చేశారు. దాంట్లో ప్రధానంగా కూడా డ్రోన్లతోని అడవులను మొత్తం జల్లడ పట్టడం, హెలికాప్టర్ల నుండి ఫైరింగ్ చేయడం, దాంతోపాటు కొంతమంది లొంగిపోతామన్నప్పటికీ కూడా వాళ్ళ ఆలోచనలు మళ్ళీ మారతాయని కొన్ని బూటకపు ఎన్కౌంటర్లు జరిగాయని మాజీ మావోయిస్టుల గతంలో ఆరోపణలు చేసిన పరిస్థితి. అయితే దాని తర్వాత అనారోగ్య కారణాలతో పూర్తి స్థాయిలో ఆసుపత్రికి వెళ్తున్న క్రమంలో దొరికిన సందర్భంలో కూడా ఎన్కౌంటర్లు జరిగినాయి. అది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మాజీ మావోయిస్టు నేతలు చెప్పిన పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులలో హిడ్మా గ్రామానికి సంబంధించి హిడ్మా మరణం తర్వాత అక్కడికి వెళ్ళిన గాదే ఎన్ఐని కూడా ఎన్ఐ అధికారులు అరెస్టు చేయడం, రిమాండ్ తర్వాత పొడిగింపు జరిగిన ఎపిసోడ్ కూడా చూశారు. సో ఇలాంటి పరిస్థితులలో బర్సి దేవా కూడా పోలీసులకు తారసపడడం, పోలీసులకు కూడా దొరికిపోయిన పరిస్థితి కనబడింది. సో బర్సి దేవా ఏమంటున్నాడు అంటే, పూర్తి స్థాయిలో నేను పోలీసులకు దొరికిపోయాక ఇక ఎలాంటి పరిస్థితి లేక నేను లొంగిపోవాలనే నిర్ణయం తీసుకున్నా. ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే, బర్సి దేవా చాలా క్లారిటీగా కూడా ఒక విషయాన్ని అయితే బలంగా చెప్తున్నాడు. సరి అయిన నిర్ణయాలు తీసుకోవడంలో పార్టీ నాయకత్వం చాలా ఘోరంగా విఫలమైంది. ఎందుకంటే నిర్ణయం అనేది సమయం సందర్భాన్ని బట్టి తీసుకోకపోతే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మావోయిస్టు పార్టీని చూస్తే మీకే అర్థమైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నాయకత్వానికి సంబంధించి సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇప్పటికే పదుల సంఖ్యలో కూడా మావోయిస్టుల మరణం, చాలా మంది లొంగిపోయిన పరిస్థితి. దాంతోపాటు అడవులలో ఎవరు ఎక్కడున్నారో కూడా కమ్యూనికేషన్ లేకపోవడం, ఎవరు ఎక్కడున్నారో కూడా ఆచూకీ లేని పరిస్థితి. లొంగిపోయారా, పోలీసులకు పట్టుపడ్డారా, లేకపోతే ఎన్కౌంటర్ అయ్యారా, లేకపోతే